తెలంగాణ రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందో ఈరోజు ధాన్యం ప్రొక్యూర్మెంటు ఈ ప్రభుత్వ పనితీరుకు రైతాంగం పట్ల వాళ్ళకున్నటువంటి చిత్తశుద్ధికి అర్థం పడతా ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము, రైస్ మిల్లర్లు, అధికారులు, దళారీల మధ్యలో తెలంగాణ రైతులు విలవిలలాడుతూ ఉన్నారు. అంగట్లో అన్ని ఉన్నప్పటికీ అల్లుని నోట్లో శనన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం యొక్క చేతగానితనం కారణంగా, ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేని కారణంగా ఈరోజు రైతుల పంట చేతికొచ్చిన తర్వాత వానదేవుడు ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు యాత్ర చేసేంత వరకు ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు మంత్రుల ఛాంబర్లో ఏసీ రూమ్లలో కూర్చున్నారే తప్ప ఈరోజు ప్రభుత్వం నుంచి ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లుగానే ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించి మా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తిరుగుతున్నప్పుడు అప్పుడు ఈ ప్రభుత్వానికి చలనం వచ్చింది తప్ప అంతకుముందు ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. గత 15-20 రోజులుగా చూస్తూ ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని. ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉండదు. ధాన్యం సేకరించేటువంటి పని, బాధ్యత, వ్యవస్థ అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం. రాష్ట్రం ధాన్యం సేకరించాలి, రైస్ మిల్లర్లకు పంపాలి, మిల్లులు ధాన్యాన్ని ఆడించి వచ్చిన బియ్యాన్ని ఎఫ్సిఐకి ఇవ్వాలి. మరి ఈరోజు కేంద్రము ఎప్పుడు కానీ, ఇది కొత్తగా కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పటి నుంచి కానీ అనేక సంవత్సరాల నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఒకటే విధానం. ప్రతి పంటకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూర్చొని మీ దగ్గర ఎంత ఉత్పత్తి వస్తుంది, మీ రాష్ట్రం నుంచి, మీ రాష్ట్రాల నుంచి ఎంత కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయగలుగుతుంది, దానికి కావాల్సినటువంటి గోడౌన్స్ ఏంటి, దానికి కావాల్సినటువంటి ఖర్చు ఏంటి, ఆ వచ్చేటువంటి పంటను ఏ రకంగా దేశానికి ప్రజలకు ఉపయోగపడాలి, ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత ఒక టార్గెట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూర్చొని నిర్ణయిస్తారు. అది కొత్త ప్రక్రియ కాదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రంలో జరిగినటువంటి సమావేశంలో ఒక అంగీకారాన్ని కుదిరారు. ఈ సంవత్సరం ఖరీఫ్లో 58.96 LMT కొంటామని, ఇస్తామని అంగీకారం కుదిరింది. రబీకి వచ్చేసరికి 52.24 LMT lakh మెట్రిక్ టన్స్. ఇది ఎఫ్సిఐకి ఇచ్చే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య, పౌర సరఫరాల శాఖ మంత్రిత్వం మధ్య ఇది ఒప్పందం కుదిరింది. అంటే ఆల్మోస్ట్ 53 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనడానికి అంగీకరించింది. మరి కనీసము అది కొనడానికి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది అని అడుగుతా ఉన్నాను. ఇంకా మీరు పూర్తి చేయలేదు కదా. ఈరోజు లెక్క వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందం మేరకు ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయాలో అదే ఈ రోజు వరకు చేయకుండా కేంద్రాన్ని ఆడిపోసుకోవడం ఏంటి? మీ చేతగానితనము, మీ దద్దమ్మతనము ఈరోజు కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ముందు చూపు చర్యలు ఏమీ తీసుకోలేదు. ముఖ్యంగా సన్న బియ్యం సేకరిస్తూ దొడ్డు బియ్యం గాలికి వదిలేశారు. దొడ్డు బియ్యం పండించేట్టు రైతుల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బతికేంది ఎప్పుడైనా ఆలోచించిందా ఈ ప్రభుత్వం? దొడ్డు బియ్యం కావాల్సినటువంటి మేలు రకమైనటువంటి విత్తనాల సరఫరా చేశారా? ఏదైతే దొడ్డు బియ్యం ఉత్పత్తి అవుతుందో దానికి ప్రపంచంలో, భారతదేశంలో మార్కెట్ ఉందా? ఈరోజు మనం పండించేటువంటి దొడ్డు బియ్యం గతంలో తమిళనాడు వాళ్ళు కొనేవాళ్ళు, కేరళ వాళ్ళు కొనేవాళ్ళు, కర్ణాటక వాళ్ళు కొనేవాళ్ళు, బీహార్ వాళ్ళు కొనేవాళ్ళు. ఈరోజు కొనే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర ఉత్పత్తి అవుతా ఉంది. ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ దొడ్డు బియ్యం సైజు మరి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. 6 mm to 6 mm బియ్యం ఉండాలి. అది మన దగ్గర తక్కువ ఉన్నది. దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. దానికి కావాల్సినటువంటి విత్తనాలు, ఆ లెంతు బియ్యం వచ్చే విధంగా కావాల్సిన విత్తనాలు రైతులకు ఇవ్వాలి. ఎక్కడ కూడా ఏ రైతుకు ఆ విషయం చెప్పలేదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎంతసేపు కమిషన్ల మీద, కాంట్రాక్టుల మీద, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, భూముల మీద, భూ ఆక్రమణల మీద, భూ వేలం మీద ఉన్నటువంటి దృష్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలులో లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం దృష్టి లేదు. ఎంతసేపు ఆ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నాడు, ఈ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నాడు,
ఆ మంత్రి ఎంత వెనకేసుకున్నాడు, ఈ మంత్రి ఎంత వెనకేసుకున్నాడు, మిగతా మంత్రులు మేమెట్లా వెనకేసుకోవాలి, ఇదే ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి కనీసం మన తెలంగాణలో దొడ్డు బియ్యం వాడడం లేదు. మనం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మరి దొడ్డు బియ్యం ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి మార్కెట్ ఎక్కడ ఉంటుంది? ఏ రకమైనటువంటి వంగడాలు, ఏ రకమైనటువంటి విత్తనాలు రైతులకు ఇవ్వాలి? ఏది ఉత్పత్తి జరిగితే అది ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ మార్కెట్ ఉంటుంది? ఎందుకంటే అదృష్టమో దురదృష్టమో కానీ దేశంలో ఏ గోడౌన్లో కూడా ఒక బస్తా వేయడానికి కూడా స్థలం లేదు. దేశవ్యాప్తంగా విపరీతంగా ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఒక తెలంగాణలో కాదు, అది ఛత్తీస్గఢ్లో తీసుకున్నా, పంజాబ్లో తీసుకున్నా, మధ్యప్రదేశ్లో తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా, అన్ని రాష్ట్రాల్లో కూడా అద్భుతంగా పంటలు పండుతూ ఉన్నాయి. విపరీతమైనటువంటి ఫెర్టిలైజర్ యూజ్ చేస్తూ ఉన్నాం మనం. ఈరోజు మనము యూరోప్ కంట్రీస్ కానీ అమెరికా కానీ బియ్యం పంపిణీ చేయాలంటే పెస్టిసైడ్ వాడనటువంటి బియ్యం కావాలి. మనం ఈరోజు పెస్టిసైడ్ వాడుతున్నాం. రైతులకు చెప్పే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇతర దేశాలకు బియ్యం ఎగుమతి చేయాలంటే కూడా ఏ దేశం కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం పెస్టిసైడ్ ఎక్కువ వాడతాం. రైతులను ఆ విషయంలో చైతన్యం చేస్తున్నామా? ప్రధానమంత్రి గారు పదే పదే నేచురల్ ఫార్మింగ్ గురించి, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పదే చెప్తున్నారు. మరి కింది స్థాయిలో, క్షేత్ర స్థాయిలో, రైతు స్థాయిలో, ఫార్మింగ్ స్థాయిలో ఆ యొక్క ప్రధానమంత్రి గారి సందేశం చేరుతుందా అధికారుల ద్వారా? ఆ రకమైనటువంటి విత్తనాలు అందిస్తున్నామా? ఆ రకమైనటువంటి మోటివేషన్ చేస్తున్నామా? ప్రతిసారి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రభుత్వ బాధ్యతలు వైఫల్యం చెంది రైతుల ఉసురు పోసుకుంటుంది ఈ ప్రభుత్వాలు. ఎక్కడ లేనటువంటి సమస్య తెలంగాణలోనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో లేదే. ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సమన్వయంతో పనిచేసుకుంటుంది. అధికారులు కానీ, రైతులు కానీ, రైస్ మిల్లర్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఎఫ్సిఐ కానీ సమన్వయం ఉండాలి. ఎంత దురదృష్టం అంటే గన్ని బ్యాగులు సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. ఒక 6 నెలల ముందు తెచ్చుకుంటే కొంపలే మునిగింది. ఏం రోగం వచ్చింది? 6 నెలల ముందు బస్తాలు తెచ్చుకునే సోయిలేరా ఈ ప్రభుత్వానికి? ఒదిక్కు రైతులు పంట పొలాల నుంచి ధాన్యం తీసుకురావాలంటే బస్తాల కోసం ఎత్తుకాల్సినటువంటి పరిస్థితి. ట్రాన్స్పోర్ట్ ఉండదు, మార్కెట్ యార్డ్లో ప్లాట్ఫామ్స్ ఉండవు, లారీల మీద రోజుల తరబడి ట్రాక్టర్ల మీద పెట్టుకొని రైతులు ఒదిక్కు వర్షం చూస్తుండాలి, ఒదిక్కు అధికారులను చూస్తుండాలి. వాళ్ళ దయ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి రైతులకు ఎందుకు ఉండాలని అడుగుతాను. ఈరోజు సన్నబియ్యం కూడా, ఈరోజు వీళ్ళు తీసుకునేటువంటి సన్నబియ్యము ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో నాసిరకమైన సన్నబియ్యం తెచ్చి ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కింద షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి సన్నబియ్యం చాలా మంచి సన్నబియ్యం. అక్కడ కూడా మోసమే జరుగుతూ ఉంది. ఎవరి ఆశీస్సులతో జరుగుతుందో చెప్పాలి. ఈరోజు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి సన్నబియ్యము ఇతర రాష్ట్రాలకు ఎక్కువ ధరకు పంపిణీ చేసి ఎగుమతి చేసి తక్కువ ధరకు వచ్చేటువంటి సన్నబియ్యం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లైస్ షాపుల ద్వారా పేద ప్రజలకు అందిస్తూ ఉన్నారు. అది కూడా మోసమే. ఇతర రాష్ట్రాలకు 4,000 నుంచి 4,500కు బియ్యం అమ్ము, ఇతర రాష్ట్రాల నుంచి 3,000 నుంచి 3,200కు కొంటారు. అమ్మడం మన బియ్యం ఏమో 4 నుంచి 4-5 వేలు పలుకుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఈ యొక్క మధ్య దళారీలు కొనుగోలు చేస్తున్నటువంటి బియ్యం ఏమో 3 నుంచి 3,200. ఇంత నిస్సిగ్గుగా బీఆర్ఎస్ హయాం నుంచి ఈ రోజు వరకు కూడా దగా జరుగుతూ ఉంటే, రైతుల పుట్టగొడుతూ ఉంటే, ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈరోజు తమాషా అయిపోయింది. మాటకు ముందు కేంద్ర ప్రభుత్వము, మాటకు ముందు నరేంద్ర మోడీ, మాటకు ముందు బీజేపీ, మాటకు ముందు బీజేపీ ఎంపీలు, వీళ్ళకొక్కరికే బాధ్యత ఉన్నట్టు, వీళ్ళు మాత్రమే సమర్థవంతంగా పనిచేసేవాళ్ళు, వీళ్ళు మాత్రమే నీతివంతంగా పనిచేసేవాళ్ళు, ఇంకెవరు నీతివంతంగా చేయరు అనే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం గన్ని బ్యాగ్స్ కూడా సరఫరా చేయలేనటువంటి కొత్త వంగడాలు, తెలంగాణ భూమిలో ఏ రకమైనటువంటి వంగడాలు దొడ్డు బియ్యం వస్తాయో ఆ వంగడాలు విషయంలో సరఫరా లేదు. ఈరోజు అవసరానికి మించి ఉత్పత్తి జరుగుతూ ఉంది. తెలంగాణ రైతుల ఇంట్రెస్ట్లో ఈరోజు దేశమంతా కూడా ఇప్పటి వరకు సుమారు
87 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రొక్యూర్మెంట్ చేస్తే దేశమంతా ఒక తెలంగాణ నుంచే 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచే సేకరించడం జరిగింది. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వానికి అభిమానం ఉందా లేదా దీన్ని అర్థం చేసుకోవచ్చు.